ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, గత 2 సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలోని అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కుంభంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది. అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని ఇక్కడికి చేరేసరికి అంటే 2030 4వ నెల 17వ తేదీ అంటే 17 ఏప్రిల్ 2030 కల్లా ఇక్కడ చేరుకుంటాడు. ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి, జాబ్ కాకుండా అనేటువంటిది. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని. మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 4.5 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు ఒక నీచభంగ రాజయోగం కాలసర్పదోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపు ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు. 30 మార్చ్ 2025 సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా 2/6/2027లో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి. సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2030 వరకు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి 6లో ఉన్న శని వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల నుంచి మారుతున్నాడు. అంటే 30 మార్చి నుంచి సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో ఒక 2 నెలల పాటు శని రాహులు కలిసి ఉంటారు అక్కడ. ఈ శని రాహులు కలిసినప్పుడు ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఎందుకంటే పంచమాధిపతి కదా, పంచమాధిపతి సప్తమం, విదేశాల్లో ఉంటూ అక్కడ వ్యక్తుల్ని లేకపోతే అక్కడ స్థిరపడిన వాళ్ళని వివాహం చేసుకొని, ఇష్టపడే వారిని వివాహం చేసుకొని, అందులో ముఖ్యంగా మేనమామ వరుస వాళ్ళు ఇట్లా ఉండే వాళ్ళతో వివాహ ప్రయత్నాలు అవి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మొదటి 2 నెలలు ఇక్కడ ఎంటర్ అయినప్పుడు, మార్చి నుంచి ఒక 2-3 నెలలు దాదాపుగా. దాని తర్వాత సప్తమ శని ఎప్పుడు కూడా పార్ట్నర్సు, జీవితం, వివాహ జీవితం ఈ విషయం మీద కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడికంటే మీకు ఇక్కడ ఎప్పుడైతే అష్టమ శని ప్రభావం స్టార్ట్ అవుద్ది కన్యా వారికి, ఎప్పుడైతే ఇక్కడికి 2వ తేదీ 6వ నెల 2027 నుంచి 2030 4వ నెల 17వ తేదీ వరకు ఉన్న ఆ 2.5 సంవత్సరాలు అష్టమ శని. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. అష్టమ శనిలో ఎప్పుడు బ్యాడే ఉంటుంది అనుకోకూడదు. అష్టమ శనిలో ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. కాకపోతే అది కుజుడు రాసి అయినందుకు యాక్సిడెంట్ ప్రోన్స్ ఉంటాయి అక్కడ ఎక్కువగా. ఎందుకంటే శని ఇక్కడికి ఎంటర్ అయ్యేసరికి మిగతా రాహుకేతువులు ప్లస్ గురువు వీళ్ళందరూ ఎక్కడ ఎంటర్ అవుతున్నారో చూసుకోవాలి. గురువు ఇక్కడికి దాదాపుగా సింహ కన్యా రాశిలో తిరుగుతుంటాడు. అదేవిధంగా కేతువేమో మీ లగ్నం నుంచి దశమంలో తిరుగుతుంటాడు. రాహువేమో మీ లగ్నం నుంచి 4లో తిరుగుతుంటాడు. అందుకని 4లో రాహు ఉండి భాగ్యస్థానంలో ఉండే కుజుడికి, అష్టమ స్థానంలో ఉండే కుజరాశిలో ఉండే శనికి సంబంధం ఉంటుంది. అంటే ఈ శని ఇక్కడికి వెళ్తాడు, ఈ రాహు ఇక్కడికి వస్తాడు 2029-30 ఆ టైంలో. అంటే 2027లోనే ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, కానీ చెప్తున్నాను నేను మీకు. అప్పుడేంటి, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు బికాజ్ ఆఫ్ కన్యా లగ్నం వారికి అష్టమ శని జరిగేటప్పుడు వాహన సంబంధించిన విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా హెల్త్ పరంగా ఒక్కోసారి చూడండి మనకి కొంచెం లాంగ్ టర్మ్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి, అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది విపరీత రాజయోగాల్లో కూడా వన్ ఆఫ్ ది విపరీత రాజయోగా కింద కూడా కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎలాగా అంటే ఇక్కడ సర్వసాధారణంగా శని అష్టమంలో మంచివాడే, కానీ నీచబడి ఉన్నాడు కాబట్టి కొద్దిగా
సడన్గా కొన్ని మార్పులను కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వీలైనంత మటుకు కుజరాశుల్లో ఉన్న శని కాబట్టి అభిషేకాలు హోమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మార్చి చేస్తూ ఉంటే దాని ప్రభావం అనేటువంటిది ఉండదు. ఇక ఎప్పుడైతే లగ్నం నుంచి కేతువు పోతున్నాడో కన్యవారికి నెక్స్ట్ ఇయర్ మే నుంచి కొంచెం వైరాగ్య చింతన, ఆటంకాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి చెప్పాలంటే. కాకపోతే శని ఇక్కడ సంచారం చేసేటప్పుడు ఇక్కడ కేతు సంచరిస్తాడు. అప్పుడు మాత్రం ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వులు దానంగా ఇవ్వడము, గోవుకి బెల్లము, క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడము, గ్రాసము తినిపించడం చేసినట్టయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు. ఇంకొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు. అంటే అవుతా ఎప్పుడో రాసి ఉంటారు, ఎక్కడో పేపర్స్లో ఉంటుంది, పోతుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులన్నీ స్లో అవుతున్నాయి, నిందలు ఎక్కువగా పడుతున్నారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి 10% మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏలినాటి శని రూపంలో కానీ అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయని అర్థం. అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి, అంటే మీ చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో, చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది. అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము, 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా, అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము, శని బాలేడు అనుకోవడము కాదు. శని భగవానుడు నాకు ఏదో నేర్పించడానికి వచ్చాడనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా. ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడలే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జంప్షన్. మీరు యువకులై ఉండి ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా, శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. రెండవది వాకింగు, జాగింగు, ఎక్సర్సైజు, శారీరక శ్రమ సంబంధించినవి ఎక్కువగా చేయాలి. అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ, మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ, ఆ రూపంలో అంటే కార్మికులు, కర్షకుల రూపంలో శని భగవానుడు ఉంటాడు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ కొనివ్వడము, ఏదో ఒక షర్ట్ కొనివ్వడము, ఏదో ఒకటి చేయండి. అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు. అయితే ఇలా ఉన్నప్పుడు గోచార పరంగా మనకేంటంటే, శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో, ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి, ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది. అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు. శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మేషంలో బికాజ్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, టెక్నాలజీస్ ఇంకా మారుతాయి. ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం, అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం వస్త్రము దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము, గ్రాసము లాంటివి తినిపించడం, వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంతా కలుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోవడం అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు చూసారు, ఒక పట్టాన పోకుండా ఉండేది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ది కర్మకారక ప్లానెట్. కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి, అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్లో వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. అయితే ఇందాక మనం మాట చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు 10th లార్డ్ కదా నీచ పొందుతున్నాడు కాబట్టి, న్యాచురల్ 10th లార్డ్ కాబట్టి నీచ పొందుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు, 10th హౌస్ పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని. ఇది కనుక చేసుకున్నట్లయితే ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా ఉంటూ